శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజే గురువారం నాడు రహస్యంగా నిమ్మకాయను ఇలా ఇంటి బయట పడవేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇలా పడవేస్తే మీకు ఉన్నటువంటి సర్వ కష్టాలు తొలగిపోతాయి. కష్టాల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు. మీకు ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అన్ని రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. గురువారం నాడు చేసే ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైనది. ఒక నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఉండే కష్టాలను, ఆర్థిక సమస్యలను, ఎంతో కష్టమైనటువంటి ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దానితో పరిహారం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా గొప్పగా ఉంటాయి. మనకు ఏదైనా తీవ్రమైనటువంటి కష్టం వచ్చినప్పుడు కానీ, లేదంటే బాధలు వచ్చినప్పుడు కానీ ఇలా ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే చాలు, అద్భుతమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దారిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. గురువారం నాడు ఏ సమయంలో అయినా సరే ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోవచ్చు. పగలు కానీ, లేదా సాయంత్రం కానీ, రాత్రి, ఇలా ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఇంతకీ గురువారం నాడు నిమ్మకాయతో ఏం పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయతో ఎలాంటి పరిహారాలని చేసినా కూడా గురువారం నాడు కానీ, లేదా శుక్రవారం నాడు కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సంపాదన బాగా పెరగాలి అని కోరుకునేవారు గురువారం నాడు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసుకోండి. గురువారం నాడు ఒక మంచి నిమ్మకాయని తీసుకొని దానికి 4 భాగాలుగా పువ్వు విచ్చుకున్నట్లుగా కోయండి. తర్వాత నిమ్మకాయ మధ్యలో గల్లుప్పుని పెట్టండి. ఇలా ఉప్పు పెట్టిన తర్వాత కుంకుమతో ఈ నిమ్మకాయకు 5 చోట్ల బొట్లని పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయతో ఒక్కసారి మీకు మీరే దిష్టి తీసుకోండి. అంటే 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు ఈ నిమ్మకాయను మీ చుట్టూరుగా తిప్పుకోండి. ఆ తర్వాత దిష్టి తీసిన నిమ్మకాయను మీ ఇంట్లో నుండి, అంటే మీరు ఇంట్లో నిలబడి బయటకు విసిరేయండి. అంటే మీరు ఇంట్లోనే నిలబడి ఇంటి ముందుకు, అంటే బయట ఎవరూ లేని సమయం చూసుకుని నిమ్మకాయను బయటకు విసిరివేయండి. మీ బలాన్నంతా కూడా ఉపయోగించి బయటకు విసిరేయండి. ఈ పరిహారం చేస్తే సులభంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. మీ సంపాదన రెట్టింపు అవుతుంది. అది ఎలాగా అంటే, మీరు ఇప్పుడు ఈ నిమ్మకాయతో చేసిన ఈ పరిహారం అనేది మీకు ఉన్నటువంటి నరదిష్టిని అంతా కూడా తొలగిపోయేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఏ పనిని చేసినా కూడా అన్నింటా విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు ఏ పనిని మొదలు పెట్టినా కూడా మంచి లాభాలని పొందుతారు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువారం రోజున తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకొని మీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.